నిజాంపేట మండలంలోని బచ్చరాజపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ దుర్గా భవానీ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకల్లో భాగంగా గిరిజన మహిళలు నిర్వహించిన సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని సందడి చేశారు. నృత్య ప్రదర్శనకు గ్రామస్తులు యువత హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని, వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. గిరిజనుల అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి స్వయం పాలనకు అవకాశం కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పద్మా దేవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నందికామ, నిజాంపేట పీఎస్సీఎస్ చైర్మన్ బాపురెడ్డి, నిజాంపేట రజక్పల్లి నస్కల్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, వెంకటేష్, దుర్గయ్య, మాజీ ఎంపీపీ సంపత్, మండల కోఆప్షన్ మాజీ సభ్యులు అబ్దుల్ అజీజ్, బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు బజారు రంజిత్ గౌడ్, మాజీ సర్పంచ్ గోపరి నరసింహులు, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటస్వామి, బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, లచ్చపేట రాములు, వెంకటేశం, నరేందర్ నాయక్, శివలింగం, నాగేష్, మాగ్యా నాయక్, లక్ష్మీ నరసింహులు, కమరయ్య, బండారి తిరుమల్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ యొక్క అమ్మవారి దీవెనలు, భవానీ మాత యొక్క దీవెనలు ఈ గ్రామం మీద, ఈ తాండా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే కాలంలో వర్షాలు మంచిగా పడాలి, రైతుల పంటలు మంచిగా ఉండాలి, పిల్లలకు మంచిగా చదువులు రావాలి, మంచిగా ఉద్యోగాలు రావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడైతే తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి మరి మంచి పని చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు మనకు, అట్లనే రైతు బంధు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, రైతులకు బీమా ఇచ్చిండు, మంచిగా నీళ్లు ఇచ్చిండు. మనకు నీళ్లు రావడం వల్లనే కదా, కాళేశ్వరం నీళ్లు రావడం వల్లే పంటలు మంచిగా పండుతున్నాయి. వజ్రాజపల్లి సస్యశ్యామలం ఉందంటే అది కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే మనం ఈరోజు పంటలు మంచిగా పండించుకుంటున్నాం. అట్లనే మన పంటలు అప్పుడు కేసీఆర్ సార్ అయితే ఒక్క నిమిషం కూడా రైతులను కష్టపెట్టాలి, రైతులను చాలా బాగా చూసుకున్నాడు. మళ్ళా కేసీఆర్ పాలన రావాలని చెప్పేసి సేవాలాల్ మహారాజు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా మరి మంచి జరగాలి. సరే, ఈ ప్రభుత్వాన్ని కూడా మంచి చేయమనే కోరుతున్నాం. చాలా కష్టం ఉంది, రైతులకు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సేవాలాల్ మహారాజును కోరుకుంటున్నాం, వాళ్ళకు జర మంచి చేసే విధంగా చేయమని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. మా రైతులకు, మా పిల్లలకు, మా అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ కూడా మంచి జరగాలి, రేపు భవిష్యత్తులో మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అట్లనే ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా చల్లగా ఉండాలి, సేవాలాల్ మహారాజ్ దయ ఉండాలి, అమ్మవారి దయ ఉండాలి, పిల్లలకు ఎటువంటి అనారోగ్యం పాలు కావద్దు, వాళ్ళందరూ చక్కగా చదువుకొని మరి పెద్దోళ్ళు లెక్క కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి గుడి కట్టుకున్నారు, మంచిగా అందరు సహాయ సహకారాలతో గుడి నిర్మించుకున్నారు. ఆ గుడికి సంవత్సరం అయిందా? సంవత్సరమై వార్షికోత్సవం కూడా చేసుకుంటా ఉన్నారు. ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు జరుపుకొని అమ్మవారి, అదేవిధంగా సేవాలాల్ మహారాజు కృపా కటాక్షములకు మీరు అందరూ కూడా పాత్రలు కావాలి. తప్పకుండా మేము కూడా ఇట్లనే ఆడపిల్ల లెక్క తీసుకోండి. నేను కూడా ప్రతి సంవత్సరం వస్తా, సేవాలాల్ మహారాజు దయ వల్ల, మంచి అమ్మవారి దయ వల్ల వచ్చి మరి మా వంతు సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందిస్తాం. మరి ఎప్పుడైనా గతంలో కూడా చేసినాం, రేపు రాబోయే కాలంలో కూడా తప్పకుండా మీకు ఎటువంటి సహాయ సహకారాలు మా వంతు కర్తవ్యంగా మాకు శాతమైంది మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ మరి మంచిగా జరుపుతున్నారు. అందరు గట్టిగా ఒక్క యూనిటీ మీద ఉండి, నాకు పాతూరు తాండవులు కూడా వచ్చింది ఇక్కడికి, పాతూరు తాండవ పూజారి వచ్చింది, ఆయన ఉన్నాడు కదా, ఆ పాతూరు తాండవులు వచ్చి చుట్టుపక్కల తాండవులు వచ్చింది, మిగతా తాండ చుట్టాలను తీసుకున్నారు, మంచిగా జాతర లెక్క చేసుకుంటున్నారు, పండుగ లెక్క చేసుకుంటున్నారు. రేపు ఇట్లనే అందరు కలిసికట్టుగా ఉంటే మన బలం పెరుగుతుంది కూడా. నేను ఎప్పటి నుండో చెప్తాను, కలిసికట్టుగా ఉంటే, మీరు యూనిటీగా ఉంటే మీ బలం పెరుగుతుంది, మీరు అందరి మాట చెల్లుతుంది. ఎప్పటికీ అట్లనే ఉండాలి, విడిపోకుండా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచిన మా నరేందర్కు, మంగ్యాకు, ఇంకెక్కడ తాండ పెద్ద మనుషులు అందరూ కూడా ఉన్నారు, విఠలన్న కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ వీళ్ళందరికీ కూడా నన్ను కూడా ఇక్కడ పిలిచి నాకు కూడా ఈ భాగ్యం కలిగించినందుకు.
ఈ కళ్యాణంలో పాల్గొనే భాగ్యం, వార్షికోత్సవంలో పాల్గొనే భాగ్యం కలిగించినందుకు, అట్ల పాటు నాతో పాటు నాయకులందరూ రావడం జరిగింది. మన నరసింహ కావచ్చు, అక్కడ రంజిత్, శ్రీకాంతరావు, నాగరాజు, ఇంకా చాలా మంది, అబ్దుల్, ఇంకా చాలా మంది వచ్చిండ్రు. రాంపేట కూడా అందరు వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దేవుడి నూళ్ళందరినీ సేవలాల్ మహారాజ్కి.